హాయ్ గాయ్స్, మా వెడ్డింగ్ యానివర్సరీ మా ఇద్దరు పిల్లలతో ఎలా సెలబ్రేట్ చేసుకున్నామో చూసేయండి. మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే తప్పకుండా వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి. క్లిక్ చేసేసారా? అయితే లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఇప్పుడు మేము ఋతు వాళ్ళ స్కూల్కి వెళ్తున్నాము. మేమందరం రెడీ అయ్యాం. ఋతుకు తెలియదు మేము ఇలా బయట వెళ్తున్నాం అనేసి. ఇప్పుడు మేము ఋతుని పిక్ చేసుకొని వెళ్ళాలి. అక్కడికి వెళ్ళి ఋతు రియాక్షన్ చూస్తాము. చీర కాదు నన్ను, అది లెహంగా. ఈరోజు మమ్మీది డాడీది మ్యారేజ్ డే, పెళ్ళి రోజు. ఇప్పుడు కాదు, అయిపోయింది ఆల్రెడీ. డ్రెస్ బాగుందా మమ్మీది? ఏమిచ్చింది మ్యామ్? ఏమంటారు దాన్ని? పెన్సిల్ ఎందుకు ఇచ్చారు? ఎవరిది బర్త్డే? ఎవరిదో అని ఎందుకు చెప్తావు? నీకు తెలియాలి కదా. నీ శివాంష్దా? ఏం సాంగ్ పాడమంటావు హర్ష? సెడ్రా నువ్వు పాడినావు, హయాంకి వచ్చింది సెడ్రా. మా ఋతుతో జర్నీ అంటే మినిమం ఎట్లుంటుంది, దిగే వరకు మాట్లాడుతూనే ఉంటుంది ఏదో ఒకటి. ఇక అలా అలా మాట్లాడుతూ మేము మంగాపురంకి అయితే వచ్చేసాం. ఈ టెంపుల్ అయితే ఆఫ్టర్నూన్ కూడా ఓపెన్లోనే ఉంటుంది. అందుకే మా చిట్టి తల్లిని స్కూల్కి పంపించి తన స్కూల్ అయిపోయాక మేము బయలుదేరి వచ్చాము. మేము ఇక్కడ ఉంటే తనేమో ఎక్కడో పరిగెత్తు వెళ్తుంది. ఇక దర్శనంకి వెళ్ళే ముందు ఒక మిర్రర్, అలానే డ్రై కుంకుమ, వెట్ కుంకుమ రెండు ఉంటుంది. ఎవరికి నచ్చింది వాళ్ళు యూజ్ చేస్తారు. నామం పెట్టుకోవడం లేదా నార్మల్ బొట్టు పెట్టుకోవడం అలా. ఇక మా దర్శనం అయితే అయిపోయింది. ఇప్పుడు టైం ఆల్మోస్ట్ 1:30 అలా ఉంది. సో ఇక ప్రసాదం కల్కండ ఇచ్చారు. ఇక ఇక్కడే ఇస్కాన్ వాళ్ళ స్టాల్ ఉంది. ఇక్కడ రామాయణం, మహాభారతం ఇలా అన్ని బుక్స్ ఉన్నాయన్నమాట. ఇక ఇదైతే కిడ్స్ ఎడిషన్ అంట. ఇందులో మొత్తం పిక్చర్స్ బాగా నీట్గా ఇచ్చారు. స్టోరీ వైజ్ ఉంటుంది. ఇవి 4 వాల్యూమ్స్ ఉన్నాయి. ఇక మా ఇంట్లో అయితే భగవద్గీత లేదు. సో నేను ఇప్పుడు భగవద్గీత పర్చేస్ చేశాను. ఇది కూడా ఎందుకంటే మా చిట్టి తల్లి ఇక పెద్ద పాప అవుతోంది కాబట్టి తనకి రోజు స్టోరీ లాగా వినిపిద్దాము అన్న ఉద్దేశంతో తీసుకున్నాము. అదే తనకి రిటర్న్ గిఫ్ట్ లాగా ఇచ్చాము. మేము వెళ్ళిన రోజైతే దర్శనం 5 minutesలో అయిపోయింది. జనాలు ఎక్కువ లేరు. ఇక మా చిట్టి తల్లి అయితే రాను అని సతాయిస్తుంది. అందుకని వాళ్ళ డాడ్ భయపెట్టడం కోసం కార్ స్టార్ట్ చేసుకొని వెళ్ళిపోతున్నారు. ఇది పార్కింగ్ ఏరియా కాబట్టి వెహికల్స్ ఏం స్పీడ్గా రావు. అండ్ జనాలు కూడా లేరు కాబట్టి ఖాళీగా ఉంది. వాళ్ళ డాడీ ఎప్పుడు ఇలా చేయలేదు కాబట్టి కొద్దిగా భయపడింది. నిజంగా వదిలేసి వెళ్ళిపోతున్నామేమో అనేసి. బట్ స్టాప్ చేశాక తనకి మళ్ళీ ధైర్యం వచ్చింది, నన్ను వదిలి ఎక్కడ పోరులే అనేసి. ఎందుకు అరిచినావా? భయంలా వెళ్ళిపో అన్నావు కదా. వెళ్ళిపోయామా? ఈసారి ఆపను, వెళ్ళిపోతా స్పీడ్గా. సరిపో బాయ్. కారు ఎత్తుకుని వెళ్తాం, మళ్ళీ ఏడొస్తే మంకీలు వస్తుంది వెనక. అంకుల్ కాదు, మంకీలు వెనకాల చెట్టు పైన ఉన్నది. ఇక టైం ఆల్మోస్ట్ 2:30 అయిపోయింది. సో ఇక లంచ్ చేసుకోవడం కోసం ఇలా దారిలో ఉన్న నవాబ్స్ ఎంపైర్ రెస్టారెంట్ దగ్గర ఆగాం. ఈ రెస్టారెంట్కి అయితే ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నాం. అంబియన్స్ అది చాలా బాగా అనిపించింది ఇన్సైడ్. ఇక ఇవాళ సాటర్డే, సో నాన్ వెజ్ తినము. తిరుపతిలో ఉండేవాళ్ళు మోస్ట్లీ సాటర్డేస్ నాన్ వెజ్ తినరు.
ఇక వెజ్ ఎలా ఉంటుందో ఏమో అనుకుంటూ వెళ్ళాము. వెజ్ కూడా చాలా బాగుంది ఇక్కడ, అండ్ కాస్ట్ వైజ్ కూడా చాలా రీజనబుల్గానే ఉన్నాయి. ఇక వెళ్ళగానే ఫస్ట్ మా బుడ్డోడికి అయితే తినిపించేద్దాం మన ఆర్డర్ వచ్చేలోపు అనేసి ఇక ఇంటి నుండి తన కోసం తెచ్చిన ఫుడ్ని తీసి తనకి తినిపించేస్తున్నాను. ఇక హర్ష అండ్ ఋతు ఏమో ఆర్డర్ చేస్తూ ఉన్నారు. ఇక రెస్టారెంట్కి వెళ్ళినా మనం ఆర్డర్ చేసిన ఫుడ్ కంటే ముందు ఈ ఆనియన్స్ లెమన్స్ మాత్రం తెచ్చిపెట్టేస్తారు. ఎందుకు తెస్తారో మీకు ఐడియా ఉంటే కమెంట్ చేయండి. ఇక మా ఆర్డర్ వచ్చేలోపు ఆ లెమన్స్ తీసుకుని హర్ష ఏమో ఇలా చేస్తున్నారు హయాన్ ఎక్స్ప్రెషన్ చూడడం కోసం. మేమైతే ఇక ఒక సూప్, ఒక స్టార్టర్ అండ్ ఒక బిర్యానీ, ఒక నూడిల్స్ ఆర్డర్ చేశాను. బాగుందా ఋతు? మా చిట్టి తల్లి తిన్న కాసేపటికి 3 ప్లేసులు మారింది. ఋతు తను గులాబ్ జామున్ మేము ఆర్డర్ చేసాం, కానీ తనేమో అదే గులాబ్ జామున్ అదే గులాబ్ జామా అదే వైట్ తెచ్చేవాడు అదే గులాబ్ జామున్. మాకు కూడా లాస్ట్లో తెలిసింది దీన్ని గులాబ్ జామ్ అంటారని. ఏదో ఫుడ్ తిన్నట్టు పెట్టుకొని తినేస్తూ ఉంది. ఇక బిల్ పే చేసేసి నెక్స్ట్ మా వదిన వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం, అంటే హర్ష వాళ్ళ సిస్టర్ ఇంటికి. ఇక ఆల్మోస్ట్ ఈవినింగ్ 6 అయిపోయింది. ఇక మమ్మీ వాళ్ళ ఇంటికి బయలుదేరేసాం. ఇక మా మమ్మీ వాళ్ళు ఇలాగా చిన్న సర్ప్రైజ్ ప్లాన్ చేశారు. ఇక అప్పటికే హయాన్ష్ పడుకునేసాడు, సో డిస్టర్బ్ చేయడం ఎందుకు అని మేము కేక్ కట్ చేసేసాం. ఇక ఋతు కాసేపు అమ్మమ్మ వాళ్ళ ఇంట్లోనే ఆడుకుంది, తర్వాత మేము బయలుదేరి ఇంటికి వచ్చేసాం. Hope you enjoyed the video. Thank you for watching.